వెస్ట్ బెంగాల్ ప్రీమియర్ టీచర్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదే కాకుండా ఇంపార్టెంట్ డేట్స్ అంతా, శాలరీ డీటెయిల్స్ ఏంటి, ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, అలాగే ఏజ్ లిమిట్ ఎంత అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ లో ఎలాంటి పోస్టులు ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు అసిస్టెంట్, అదే కాకుండా టీచర్స్ ప్రైమరీ, బెంగాలీ మీడియం, హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, వీటికి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. టోటల్ వేకెన్సీ వచ్చి 13,421 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిజర్వ్ వాళ్ళకి 710, అలాగే ఎస్సీ వాళ్ళకి 2,800, ఎస్టీ వాళ్ళకి 700, ఓబీసీఏ వీళ్ళకైతే 1900, ఓబీసీ బి వీళ్ళకైతే 1300. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే నవంబర్ 19. అలాగే అదే రోజు ఆన్లైన్ స్టార్ట్ డేట్, లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 9. అడ్మిట్ కార్డ్, రిటర్న్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే దాంట్లోనే వీటికి సంబంధించిన వివరాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. 20 నుండి 50 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. అదే కాకుండా కేటగిరీ వైజ్గా ఏజ్ లిమిట్ అనేది ఉంది, మీరు దాన్ని చెక్ చేసి అప్లై చేసుకోవాలి. ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ ఏ అండ్ బి వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 సంవత్సరాలు, సర్వీస్ మ్యాన్ కి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకుందాం. జనరల్, అన్ రిజర్వ్, ఓబీసీ 100 రూపాయలు అప్లికేషన్ ఫీ. ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్స్ కి వీళ్ళకైతే ఫీజు అనేది లేదు. ఇప్పుడు మనం ఎటువంటి డిగ్రీ ఉండాలి అనేది మాట్లాడుకుందాం. బిఏ, బిఎస్సి, బీకామ్, బిఈఐడి ఇటువంటి డిగ్రీ ఉంటే చాలు ఈ జాబ్ని మనం అయితే అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. 28,900 నుండి 38,000 దాకా అయితే వస్తాయి. అలాగే డిఏ అండ్ టీఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. డి అంటే డేర్నెస్ అలవైజ్, హెచ్ఆర్ఈ అంటే హౌస్ రెంట్ అలవైజ్, ఇటువంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అదే కాకుండా ఎగ్జామ్ అనేది అడ్మిట్ కార్డులో అయితే ఉంటుంది, ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బెంగాలీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ ఇలా చాలా లాంగ్వేజ్లు అనేవి ఉన్నాయి. మీరన్నమాట ఈ జాబ్ని ఎక్కడైనా అప్లై చేయొచ్చు, కానీ వెస్ట్ బెంగాల్లోనే రాయాలి. ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటే మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.